అందరికీ శనార్థులు ఎట్లున్నారు నిమ్మలేమేగా ముందుగాల మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే మహిళా దినోత్సవం కూడా శుభాకాంక్షలు. ముచ్చట్ల సంగతి అంటారా, బండి సంజయ్ సార్కు కేటీఆర్ సార్కు టక్కబర్ లడాయి నడుస్తున్నది. మళ్ళా పెద్దన్న మధ్యలకు రాహుల్ గాంధీ వచ్చిండు. గదే మొన్న రేవంత్ రెడ్డి సార్ మోడీని పెద్దన్న అన్నాడు కదా, గదే లడాయి నడుస్తున్నది. మళ్ళా ఈ ముచ్చటి ఇట్లుంటే షర్మిలమ్మ అయితే ఏడుస్తున్నది ప్రత్యేక హోదా కోసము. ఇక కిషన్ రెడ్డి సార్ అయితే 1000 స్తంభాల గుడి మళ్ళొకసారి ఓపెనింగ్ చేసిండు. ఇట్లా మీకోసం చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన, మరి చూద్దాముండా మన రచ్చరచ్చ వార్తలు. ఏడాదికి ఒకసారి వచ్చే దినం శివరాత్రి పండుగ. మరి శివరాత్రి పూట శివయ్యను ఎట్లా దర్శనం చేసుకున్నారు, ఎన్ని అభిషేకాలు చేసిర్రు, ఏ రాష్ట్రంలో పండుగ ఎట్లా జరుపుకున్నారు, చిన్నపోరల కాడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా ఉపవాసం ఉండి దేవుణ్ణి అయితే మొక్కున్నారు. మరి శివరాత్రి పండుగ ఎట్లున్నది రాష్ట్రంలో, ఏం సంగతి ఓసారి చూసొద్దాం పండి. శివరాత్రి పండుగ పూట ఆ శివుణ్ణి మస్తు మంది దలుచుకున్నారు. అభిషేకాలతోని ఆ దేవునికి ప్రత్యేకంగా కొలుసుకున్నారు. ఇయాల ఏ గుళ్ళ చూడు భక్తులైతే ఇట్లా కిటకిటలాడిండ్రు. ఇక మన తాన రాజరాజేశ్వర గుళ్ళైతే భక్తులు చూడుండ్రి ఎంత మంది వచ్చిండ్రో. చూసిండ్రు కదా, ఇట్లా దేశంలోన్న పెద్ద పెద్ద గుళ్ళల్లో కాలు పెట్ట సందు లేదు, గా తీర్ల గొలుసుకున్నారు భక్తులు. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం సారు భక్తితోని ఆ శివయ్యకు ఎట్లా అభిషేకం చేస్తున్నాడో చూడుండ్రి. చూసిరు కదా, శివరాత్రి పూట ఆలయాలన్నీ అద్భుతంగా ముస్తాబైనయులో, గుడులన్నీ ఎట్లా చెక్కున మెరుస్తున్నాయో చూడుండ్రి. గుడ్డ పోరల కాడికేలి పండు ముసలుల దాకా అందరూ జాగారం చేసి జాతరలనే దర్శించుకుంటున్నారు శివయ్యని. ఇక శివరాత్రి పూట అందరి మొక్కు ఒకటేనుల్లా, ఆ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. గసోంటి శివయ్య అందరినీ సల్లగా చూడాలి అని మొక్కుకుంటున్నారు. కంచెరేగి తీపివోలే లచుమమ్మో, నీ కంఠమెంత మధురమే ఓ లచుమమ్మ. యోగిట్లా అమ్మల మీద అక్కల మీద అప్పట్లున్న కవి రచయితలు అయితే మస్తు పాటలు రాసిర్రులో. ఇవాళ ముందే మహిళా దినోత్సవం, మళ్ళా రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎట్లున్నది, ఏం సంగతి అని చెప్పి మొత్తం ముంగడికి మీ దగ్గరికి ముచ్చట పట్టుకొచ్చినా. ఇక మరి చూద్దాం పండి. ఈ అల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ముందుగల్లా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళల గొప్పతనం చెప్పాలంటే అంతనా ఇంతనా చెప్పుండ్రి. పదాలు రాని పెదవులకు మొట్టమొదలు గుర్తొచ్చేది అమ్మ. మనం పుట్టెడు కష్టాలన్నా పూటకు బువ్వ పెట్టేది అమ్మ. ఇట్లా అమ్మ ఒకటే కాదుల్లో, ఆపద వస్తే అక్క, ఏమైనా షేడైతే షెలెలు ఆదుకుంటూనే ఉంటారు మనల్ని. ఇట్లా భారతదేశంలో ఉన్న ఎంతోమంది అక్కలు షెల్లెన్లు ఎన్నో విమానాలు ఎక్కుతున్నారు, నడుపుతున్నారు. దేశాన్ని కాపాడనీకే గన్నులు కూడా ఎక్కు పెడుతున్నారు. ఇట్లా ప్రతి రంగంలో ముందుకోతున్నారు. మళ్ళా మన దేశంలో సాకలి ఐలమ్మ, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి పూలే, మదర్ తెరిస్తా, ఇందిరాగాంధీ ఇట్లా ఎంతోమంది మన దేశానికి మహిళలు సేవ చేసిండ్రు. మహిళల దమ్మేంతో చూపిండ్రు.
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ సారు మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిండుల్లో. శుభాకాంక్షలు ఒక్కటే కాదు, గ్యాస్ మీద 100 రూపాయలు తక్కువ చేసిండు. మళ్ళా ప్రధాని మోడీ సారు ఒక్కటే కాదు, సీఎం రేవంత్ సారు, మాజీ సీఎం కేసీఆర్ సారు, మంత్రి సీతక్క, కొండా సురేఖ మేడము, కవితక్క, ఇట్లా చాలా మంది మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపిర్రు మహిళా దినోత్సవము. ఇగో టీవీ చూస్తున్నావు అన్నలు తమ్ముళ్ళు, మీరు కూడా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలపాలి, మహిళలందరినీ గౌరవించాలి, వాళ్ళ పేరుని ఇంకా జర పెంచాలి. మళ్ళా అరే ఏం కొట్లాటలు, ఏం సవాలు. తెలంగాణ రాష్ట్రంలో లీడర్లకైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నదుల్లో. మొత్తం మీద లడాయి అట్లున్నది. మళ్ళా కేటీఆర్ సారు, బండి సంజయ్ సారు చిన్నగా తిట్టుకుంటలేరు. ఏమనుకుంటున్నారు, ఏం సంగతి ఓసారి చూద్దాం పండి. అరెరెరే తెలంగాణ రాష్ట్రంలో ఏం కొట్లాటలయ్యా. రాష్ట్రంలో ఒక దిక్కు కేటీఆర్ సార్కు రేవంత్ రెడ్డి సార్కు లడాయి నడుస్తుంటే, ఇంకో దిక్కు కేటీఆర్ సార్కు బండి సంజయ్ సార్కు లడాయి నడుస్తున్నది. నిన్న కేటీఆర్ సారు కరీంనగర్లో మీటింగ్ పెట్టిండో లేదో బండి సంజయ్ సార్ను బాగానే అరుచుకున్నాడు. ఇవాళ ఒక ఆయన వచ్చిండు, ఆయన చూసిన ప్రతిసారి దండం పెట్టబుద్ధి అవుతుంది నాకైతే. ఎట్లా గెలిచిండ్రా నాయన ఆయన ఏం మాట్లాడుతాడో అర్థం కాదు, ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు, ఏం ఒరుతాడో అర్థం కాదు. బండి సంజయ్ గారు మాట్లాడితే సొల్లు పురాణం, తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు, ఎటు పడతాడు సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంది అని నన్ను అడుగుతున్నా. నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అడిగేటోడు మన ఎంపీగా ఉండు అవసరమా? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని చెప్పి ఇవాళ ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇవాళ మన ఎంపీకి పనికొస్తాడా ఆలోచించండి. రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు వారేసుకోవడాలు ఇదేనా నీకు తెలిసిన నీతి? ఏం బీకినావు కరీంనగర్కి 5 ఏళ్లలో? దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నా అంటాడు. మరి ధర్మం కోసం పనిచేస్తున్నావు అయితే మఠం పెట్టుకో, ఎవడొద్దనండి నిన్ను? మంచిగా మఠం పెట్టుకో, మంచిగా మొత్తం కాషాయం వేసుకో, బ్రహ్మాండంగా తిరిగి. ఎంతోమంది స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది పనిచేస్తున్నారు సర్వం మొత్తం పరిత్యజించి. అట్లా అదంతద్దట. ఇటు ఎంపీ పదవి కావాలి, అధికారం కావాలి, బ్రహ్మాండంగా అధికారం ద్వారా వచ్చే లాభాలు కావాలి, కానీ ధర్మం కోసం పనిచేస్తున్నాను పోజులు కొట్టాలి. ప్రజల కోసం మాత్రం కరీంనగర్ కోసం పని చేయవద్దు. ఇన్నర్ గదుల్లో కరీంనగర్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉన్నది. కరీంనగర్ ప్రజలకు ఏం చేసిండో అని అరుచుకుంటే బండి సంజయ్ సారిగో గిట్లా సమాధానం ఇచ్చిండు కేటీఆర్ సార్కు. మరి కేసీఆర్ కొడుకు ఏ రోగం పుట్టిందక్క? కరీంనగర్ తిట్టిపోయినట్టండి. ఇవాళ ఏ రోగం పుట్టింది? 24 గంటలు అందిట్టుడే కేసీఆర్ కొడుకు. 24 గంటలు బండి సంజయ్ రాముడు అంటాడు. రాముడు అనుకుంటే రావణుడు అనాలా, బాబర్ అనాలా? నీకు నాకు పోలికేంద్రకు అర్థమవుతలేదు. నీ బతికేది మీ అయ్య పేర్లు కూడా కేసీఆర్ అని లేకుంటే నీ బతికేంది? చిప్పలు అడిగే బతుకునేది అమెరికాలా. మీ అయ్య పేరు చెప్పుకొని కరీంనగర్కి వచ్చి అక్కడక్కడ కంకులు కాల్చే దగ్గరకు పోయి జెండా పెట్టి జై తెలంగాణ పేపర్లు తీసుకుంటున్నారు. నువ్వు ఎస్ నేను రాముడి కోసమే పనిచేస్తా. ఇవాళ ఈ కేసీఆర్ కొడుకు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి. ఏంది నీ బతికేలా? అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను పోయినక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే, అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే, మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్క ఆడికి, మేము చచ్చిపోతాను తెలుసుకోవడం వేణక్క ఆడికి. ఇన్నర్ గదుల్లో బండి సంజయ్ సారు ముచ్చట అటెనక కేటీఆర్ సారు సవాల్ విసిరిండు. నువ్వు చేసిన అభివృద్ధి ఏంతో, మేము చేసిన అభివృద్ధి ఏంతో కుల్లం చూసుకుందాం, శివరాస్తకు రా అని చెప్పి సవాల్ విసిరిండులో. నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా, మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి. కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఎందుకంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 24 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రిగా ఉన్న ఢిల్లీలో మొదట 5 ఏళ్లు వినోదన్న ఎంపీగా చేసిండు, తర్వాత 5 ఏళ్లు నువ్వు ఎంపీగా చేసినావు. సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో. ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ సవాలు ముచ్చట. సవాళ్ళతోని మొత్తం మీద కేటీఆర్ సార్ అయితే శివాలు ఎత్తుతున్నాడు ఈ నడుమ. మరి బండి సంజయ్ సార్ ఏమన్నాడో ఇనుండ్రి.
ఇలా కేసీఆర్ కొడుకు చెప్తున్నా, నేను ఎన్నికల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇలా కేసీఆర్ కొడుకునాలే, ఏయ్ నువ్వు చెవులు మంచిగా పెట్టుకో, నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కరీంనగర్ పార్లమెంట్ లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కేసీఆర్ కొడుక, నేను గెలిస్తే నువ్వు నీ అయ్యా మొత్తాన్ని బీఆర్ఎస్ దుకాణం మూసుకొని ఫామ్ హౌస్ లో వంటారా? నా సవాల్కు సిద్ధమా? కేసీఆర్ కొడుక చెప్పు, నీ అయ్యనని చెప్పు ఫస్ట్. ఇన్నర్ గదుల్లో బండి సంజయ్ సార్ సవాళ్ళు, ఓడిపోతే రాజీనామా చేస్తాడంట, రాజకీయాల నుంచే తప్పుకుంటాడట. గా తీర్ల సవాలు విసిరిండు. మళ్ళా అటెన్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచిస్తే నా నెత్తి మీద ఉన్న ఎంటికలన్నీ ఊసిపోతున్నాయని చెప్పి గీ తీర్ల మరి సమాధానం ఇచ్చిండు. మీ అందరికి మోసం జరుగుతుందక్క, దయచేసి ఆలోచించక. వాళ్ళు వీళ్ళొచ్చి 100 చెప్తారు, 100 చెప్తే ఈ ముచ్చటెక్టునక ఈయనకి ఆలోచించి జుట్టంతా పోతుందక్క. నాకు గింత కొట్లాడితే గింత వేస్తే మీరు ఓట్లు మాకేయకుండా గట్టెందుకు వేసినాక. ఇన్నర్ గదుల్లో బీజేపీ పార్టీ ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు అని చెప్పి ఈ తీర్ల బాధపడ్డాడు బండి సంజయ్ సారు. పాపం ఆలోచించి ఉన్న చుట్టూ మొత్తం ఊసిపోయినట్టే ఉన్నది బండి సంజయ్ సార్ది. గంతగానం తిప్పలు పడుతున్నాడు మళ్ళా తెలంగాణ ప్రజల కోసం. పెద్దన్న మోడీ అన్నడో లేదో రేవంత్ సారు నడుమ రాహుల్ గాంధీ సార్ వచ్చిండు. రాహుల్ గాంధీ సార్నైతే చిన్నగా ఆడుకుంటలేడు కేటీఆర్ సారు. మరి రాహుల్ గాంధీ సారు ఈ నడుమ ఎందుకు వచ్చిండు, ఏం సంగతి అని చెప్పి పరిచయం అవుతున్నారులే. ఇక చూడుండి ముచ్చట. రాష్ట్రంలో పెద్దన్న కోసం పెద్ద కొట్లాటనే నడుస్తున్నదులో మొన్న మోడీ సార్ మన తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టిండో లేదో అప్పటి సంది అగ్గి మీద గుగ్గిలం అన్నట్టే నడుస్తున్నాయి మళ్ళా రాజకీయాలు. మొదలు రేవంత్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. नरेंद्र मोदी जी, हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपके मदद जरूरी है. ఇన్నర్ గదుల్లో బడే బాయి తెలంగాణను ఆశీర్వదించాలి, తెలంగాణకు నిధులు పెంచాలి అని చెప్పి మొత్తం మీద అనుకొచ్చిండు రేవంత్ సారు. ఇదే ముచ్చట మీద నిన్న కరీంనగర్ సభలో మాట్లాడిండు మళ్ళా కేటీఆర్ సారు. ఏమన్నాడో ఈనుండ్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ముంగట్నే ఒక మాట అన్నాడు, మీరు ఇన్నింటారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? బడే బాయ్, మీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అన్నాడు. అంటే ఏందన్నట్టు? 10 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశీస్సులు నాకు ఉండాలి అని అంటున్నట్టు ఏందన్నట్టు? మా రాహుల్ గాంధీ బేకార్గాడు, సన్నాసి, వాడు గెలిచేది లేదు, పీకేది లేదు, కాంగ్రెస్ అనేది వచ్చేది లేదు, సచ్చేది లేదు, మళ్ళా నువ్వే ఉంటావని చెప్తాడు. ఇక గంత మాట ముఖ్యమంత్రి అన్నాక మరి కాంగ్రెస్ కోటేసులు ఎందుకు? దాని బదులు తీసుకుపోయి మోరులో వారెత్తే అయిపోయాయి. ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, రాహుల్ గాంధీ ఏదైనా పీక్తాడని. అట్లాంటి కాంగ్రెస్ ఓటేసుడు అవసరమా? ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి. ఇలా కాంగ్రెస్ గెలువది, వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఊదు గాలది, పీరి లేవది. ఇన్నర్ గదుల్లో మోడీ సార్ దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ సార్ దగ్గర దాకా పోయింది మళ్ళా ముచ్చట. రాహుల్ గాంధీ సార్ తోని ఊదు గాలది, పీరు లేవది అన్నట్టే మాట్లాడిండు కేటీఆర్ సారు. ఇగో ఇట్లా పెద్దన్న కోసం అయితే పెద్ద కొట్లాటనే నడుస్తున్నది. మళ్ళా ఇచ్చంతరం ఏంటంటే 3 పార్టీల నేతలు గిదే ముచ్చట మీద కొట్లాడుతున్నారు. అటెన్క కేటీఆర్ సారు బీజేపీకి మేము బీ టీం అంటున్నారు, గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా మాట్లాడుతూ ఒకటే అంటారు బీజేపీ బీ టీము. నేను ఒకటే అడుగుతున్నా, ఎవడు బీ టీము బీజేపీకి? ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డా, ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెసా, లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద వీరోచితంగా పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ఆ? మాట్లాడుతూ ఒకటే మాట, ఎందుకు కవితను అరెస్ట్ చేయలే అని ఒకటి అంటాడు. కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ బీ టీం. నేను అడుగుతున్నా, బీ టీమే అయితే అసలు కేసు అవుతుండేనా? మొదలు అరెస్ట్ చేయలే అంటున్నావు కదా, నిజంగానే మేము బీ టీం అయితే మాకేదో అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా? అయ్యైతే కాదు కదా. ఈ దేశంలో మనం చూస్తున్నాం కదా, ఒక్క బీజేపీ మీద కేసుందా? బీజేపీకి తొత్తులుగా ఉన్న ఒక్కల మీద కేసుందా ఈ దేశంలో? బీజేపీ వాళ్ళందరూ
రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు బామ్మర్దులు, ఏలు విడిచిన కజిన్లు, మిగతా వాళ్ళే అందరూ లంగాలు దొంగలు వాళ్ళ దృష్టిలో. ఈ నరగదుల్లో మేము కాదు బీజేపీకి బి టీము కాంగ్రెస్ అన్నట్టే మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ సారు. అసలు ఈ 3 పార్టీలు వీళ్ళొక టీము అని చెప్పి వీళ్ళ దాంట్లో వీళ్ళే కొట్లాడుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకే అర్థమైతే లేదు వీళ్ళు ఏ టీం అని. అరే రే కవితకైతే ఇక మొత్తం మీద తెలంగాణ ప్రజల కోసం బాగానే కొట్లాడుతున్నదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్న అంతగానో కొట్లాడిందో లేదో ఇప్పుడైతే బక్క కొట్లాడుతున్నది. మళ్ళా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ధర్నా చౌక్లో ధర్నా చేసింది. ఎందుకు చేసిందో ఒకసారి చూసేద్దాం పండి. మహిళా దినోత్సవం పూట మహిళలందరికీ న్యాయం చేయాలి అని ఓ కార్యక్రమం ముంగటేసుకున్నదులో మన ఎమ్మెల్సీ కవితక్క. మొదలు తెలంగాణ భవన్లా కేక్ కటింగ్ చేసి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ముందుకు కదిలి తెలంగాణ మహిళల యొక్క హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మహిళల అభ్యున్నతి కోసం, మహిళల హక్కుల కోసం, ఆ పోరాటం కోసం మనందరం కూడా పునరంకితం కావాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవం అంటేనే మన హక్కులను కాపాడుకునేటటువంటి ఈ రోజును అందరం కూడా స్మరించుకోవాలి, సంబరంగా జరుపుకోవాలి, అవసరమైతే పోరాట స్ఫూర్తిని నింపుకొని ముందుకు కదలాలని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అటెనక ధర్నా చౌక్ పోయి ధర్నా కూడా చేపట్టింది. ఇంతకీ కవితక్క డిమాండ్ ఏందో తెలుసా? ఇగో కనిపిస్తున్నది కదా, జీవో నెంబర్ 3ను రద్దు చెయ్యాలి, జీవో నెంబర్ 41ని అమలు చెయ్యాలి అని అంటున్నది. మీరు జీవో 3 అనేటటువంటి తీసుకొచ్చినారు, అది నిజంగా అన్యాయం, దారుణం. ఆడబిడ్డల యొక్క హక్కుల్ని పర్మనెంట్గా హననం చేసేటటువంటి ఆ జీవో. ఈ దీక్ష ద్వారా, ఈ వేదిక ద్వారా ఈ మార్చి 8 మహిళా దినోత్సవం నాడు మరొకసారి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జీవో 3ను మీరు తక్షణమే రద్దు చేయండి. జీవో 3 రద్దు చేయడానికి మాకు కోర్టు అడ్డముందని చెప్తా ఉన్నారు. అది తప్పు మాట. కోర్టులో కేసీఆర్ గారు ఆ జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు, కానీ మీరే కోర్టు కేసు వాపసు తీసుకొని తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కోర్టు పేరు చెప్పి దయచేసి ఆడబిడ్డల గొంతు కొయ్యొద్దని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. న్యాయస్థానం పేరు చెప్పి ఆడబిడ్డలకు అన్యాయం చేయొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సాక్షిగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అక్క చెప్పినట్టు చేస్తే ఆడబిడ్డలకు అవకాశాలు ఇంకా జర పెరుగుతాయి. చూడాలే మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్ 3ను రద్దు చేసి జీవో నెంబర్ 41ని అమలు చేస్తుందో లేదో. దేశంలో ఎవరికన్నా బాధ వచ్చిందో లేదో కానీ షర్మిలమ్మకైతే మస్తు బాధ వచ్చిందో. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నది. కార్యకర్తలే పాపం ఆపలేకపోతున్నారు. మరి షర్మిలమ్మ ఎందుకు ఏడుస్తున్నది, ఏం సంగతి, ఆమె బాధ ఏంటి ఒకసారి అరుచుకొని వద్దాం పండి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షేక్ గుర్తు షర్మిలమ్మ నిన్నైతే చిన్నగా బాధపడలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకమైన మీటింగ్ పెట్టింది, ఆఖరికి వస్తే కన్నీళ్ళే పెట్టింది. వ్యక్తిగత రాజకీయాల కోసమే అయితే, వ్యక్తిగత కారణాల కోసమైతే రాజశేఖర రెడ్డి బిడ్డ 2019లోనే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సి ఉంది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారే అని. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. అరే రే ఎంత బాధ వచ్చే షర్మిలమ్మ, 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీద శంగున ఎగురుతీవి. ఆంధ్ర కష్టాలు చూడలేక తెలంగాణ రాష్ట్రంలో ఉండలేక ఆంధ్ర రాజకీయాలలో అడుగు పెడతీవి. ఆఖరికి వస్తే ప్రత్యేక హోదా కోసం కన్నీళ్లు పెడతీవి. ప్రత్యేక హోదా ఇస్తారన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది.
చూసిరు గదుల్లో షర్మిలమ్మ ఏడ్చిందో లేదో కార్యకర్తలు అయితే కన్నెర్ర చేసిర్రు. మోడీ డౌన్ డౌన్, జగన్ డౌన్ డౌన్ అని చెప్పి ఓ గీ తీర్ర లొల్లి చేసిర్రు. ఈ లొల్లి అయిపోయినాక షర్మిలమ్మ ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేసిందుల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ నిబద్ధతతో రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక హోదా కోసం అహర్నిశలు పోరాడుతూనే ఉంటానని, ఇది సాధించేంత వరకు శ్రమిస్తూనే ఉంటానని ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా, నా మన సాక్షిగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. చూసిరు గదుల్లో షర్మిలమ్మ అయితే ప్రత్యేక హోదా కోసం పటిష్టమైన ప్రతిజ్ఞ చేసింది, మంచిగానే ఉన్నది. కాకపోతే ఈ ముచ్చటిన్నోళ్ళంతా ఒకటే అంటున్నారు. చంద్రన్న నమ్ముకొని షెర్ల పడితిమి, జగనన్న నమ్ముకొని జైల్లో పడితిమి, ఆఖరికి వస్తే ప్రత్యేక హోదానే రాకపాయే. ఇప్పుడు ఇంకెన్నాళ్ళు ఇట్లా ఉండాలో, బుక్కడి బువ్వ ఎప్పుడు తినాలో అన్నట్టు మస్తు బాధపడుతున్నారు ఆంధ్ర పబ్లిక్. థ్యాంక్ యూ అన్న. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. మన తెలంగాణ చరిత్రకు నాంది 1000 స్తంభాల గుడి. ఇక గతంలో గుడి కూలిపోయిందని చెప్పి ఎక్కడి స్తంభాలు అక్కడ మొత్తం మీద కింద పడేసిరి. ఇక మొత్తం మీద అయితే కిషన్ రెడ్డి సారు చొరవ తీసుకొని అన్ని స్తంభాలను మంచిగా ఊదబెట్టి మళ్ళీ గుడి ఓపెనింగ్ చేసిండు. మరి గుడి ఎట్లున్నది, ఏం సంగతి, పండుగ పూట ఒకసారి చూసొద్దాం పండి. ఇగో గిడ చూస్తున్నారు కదా, వరంగల్లున్న ఈ 1000 స్తంభాల గుడి 2006లా కొన్ని పిల్లర్లు కుంగిపోయినాయని మొత్తం గుడిని ఇప్పి కుప్పబెట్టిండ్రు. ఇక గప్పటి సంది గట్లనే ఉంది. ఇక ఆఖర్కు కేంద్ర మంత్రి కిషన్ సార్ చొరవతోని అదనపు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేసుకొని 18 ఏండ్ల తర్వాత వరంగల్ 1000 స్తంభాల మండపానికి పునఃప్రారంభం చేయడానికి ఇలా మహాశివరాత్రి సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సారు ప్రారంభించిండు. ఇది ఎవరు పడితే వాళ్ళు కట్టలేరు, ఎవరు పడితే వాళ్ళు మెయింటైన్ చేయలేరు. కాబట్టి మామూలు ఒక బేస్ని తీసుకొచ్చి ఒక ఇంజనీర్ తీసుకొచ్చి దీన్ని చేయమంటే చేయలేడు. మనం ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది మా దగ్గర. ఆ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళే వీటన్నిటిని కూడా కన్జర్వేషన్ చేయడం కానీ, ప్రిజర్వేషన్ చేయడం కానీ, రిస్టోరేషన్ చేయడం కానీ వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకేముంది, ఇక వరంగల్లున్న భక్తులందరూ చూడడానికి లైన్ కడతారు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట్టు ఉంటా.